ప్రముఖ కవి సాహితీ ప్రియుడు నిజాం వెంకటేశం అకాల మరణానికి చింతిస్తూ వీతి న్యూస్ బాధాతప్త హృదయాలతో ఆయనకు నివాళులర్పిస్తూ ప్రత్యేక కథనం. నిజాం వెంకటేశం తెలుగు సాహితీ లోకంలో పరిచయం అక్కర్లేని పేరు. కవిగా, పాఠకుడిగా, ప్రచురణకర్త, వితరణశీలిగా, అన్నిటికి మించి మానవత్వానికి మారుపేరుగా ఆయన సుపరిచితులు. అక్షరాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తిని భుజానికెత్తుకొని మురిసిపోయిన అరుదైన సాహితీ ప్రేమికుడు. అక్కరలో ఉన్న రచయితలకు పెద్ద దిక్కుగా నిలిచిన మహనీయుడు. ఒకవైపు రచయితలను ప్రోత్సహిస్తూనే మరోవైపు పాఠకుల కోసం పుస్తకాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మరీ పంచిపెట్టిన అక్షరదాత. తనదైన శైలిలో పనిచేస్తూ విద్యుత్ శాఖకు వన్నె తెచ్చారు. పలకరింపులో ఆత్మీయత, మమకారంలో మట్టి పరిమళాన్ని నింపుకున్న మనసున్న మహారాజు. నలుగురు బాగుంటే కడుపు నిండా సంతృప్తి పడిన సహృదయశీలి. నిత్య చైతన్యమూర్తిగా, నిరంతర సేవాశీలిగా నీరాజనలందుకున్న నిజాం వెంకటేశం భౌతికంగా ఇక లేరని తెలిసి ఇవాళ సగటు తెలుగువాడి గుండె దుఃఖసాగరమవుతున్నది. నిజాం వెంకటేశం గారికి నిండు మనసుతో నివాళులర్పిస్తూ వారి జీవితంలో కొన్ని కీలక ఘట్టాలు మీకోసం. నిజాం వెంకటేశం 1948 నవంబర్ 14న విశ్వనాథం, సత్యమ్మ దంపతులకు జన్మించారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం ఆయన స్వస్థలం. ఇద్దరు సంతానంలో వెంకటేశం పెద్దవారు. ఆయనకు ఒక చెల్లెలు ఉన్నారు. వీరికి సిరిసిల్ల పట్టణంలో జనరల్ కిరాణా షాప్ ఉండేది. నిజాం వెంకటేశానికి పసి వయసు నుంచే పుస్తకాలంటే అంతులేని ప్రేమ. 3.5 సంవత్సరాలకే ఇంటి పక్కనున్న పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించారు ఆయన. సంవత్సరన్నర కాలంలోనే 3 తరగతులు చదివేశారు. పుస్తక ప్రియుడిగా, సాహితీవేత్తల పరిచయంతో ఆయనకు సాహిత్యం పట్ల మరింత ఆసక్తి కలిగింది. హై స్కూల్ చదువులోనే అన్ని మాధ్యమాలలో ఫస్ట్ మార్కులతో పాస్ అవ్వడంతో పాటు అన్ని కవిత్వ, వక్తృత్వ పోటీల్లో చురుకుగా పాల్గొనేవారు. డాక్టర్ కోర్సు చేయడానికి తమ ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో పాలిటెక్నిక్ కోర్సులో ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిప్లొమా చేసి చెన్నైలో AMIE చదువుకున్నారు. 1968లో జగిత్యాలలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో NMRగా నెలకు 96 రూపాయల వేతనంతో ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత పర్మనెంట్ పోస్టింగ్ వచ్చింది. అందులో 29 సంవత్సరాల పాటు పనిచేసి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ హోదాలో 1997 సంవత్సరంలో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్లోని పద్మారావు నగర్లో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్ రంగంలో వెంకటేశం అనుభవాన్ని గుర్తించిన ఎలక్ట్రిక్ కంపెనీలు ఆయనను తమ కంపెనీల్లో సేవలు అందించాలంటూ ఆహ్వానించాయి. ఈ క్రమంలోనే తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఆయన పనిచేశారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో 320 కోట్ల ప్రాజెక్టులో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఇందులో 22 నెలల్లో 30,000 ఎలక్ట్రికల్ పోల్స్ వేసి 40,000 కనెక్షన్లు ఇప్పించారు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రశంసలు పొందడంతో పాటు బిజిలీ కే సాబ్ అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. చెన్నైలో చదువుతున్నప్పుడు విశ్వవిద్యాలయంలో కవిత్వ పోటీలో పాల్గొని 2వ బహుమతిగా 10 పుస్తకాలను అందుకున్నారు నిజాం వెంకటేశం. అలా సాహిత్యంపై ఏర్పడిన ప్రేమతో మహాత్ముల జీవిత చరిత్రలు, వివిధ రకాల పుస్తకాలను విస్తృతంగా చదివారు. అలిశెట్టి ప్రభాకర్, సుద్దాల అశోక్ తేజ వంటి సాహితీవేత్తలను ప్రోత్సహించారు. లాయర్ విద్యాసాగర్ రెడ్డి రాసిన పలు పుస్తకాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి అనువాదం చేశారు. ప్రముఖ ప్రకృతి వ్యవసాయదారుడు సుభాష్ పాలేకర్ వ్యవసాయంలో అనుసరించే పద్ధతులపై కూడా ఆయన ఒక పుస్తకం రాశారు. 1980వ దశకంలో దిక్సూచి అనే కవితా పత్రికను ప్రారంభించి ఎంతోమంది కొత్త, పాత కవులకు దానిని వేదికగా నిలిపారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో కవితా సంకలనాలను, పుస్తకాలను అనువదించారు. అల్లం రాజయ్య కథల సంకలనం భూమిని ఆయనే ముద్రించారు. పూవూరి కథలు, కవిత్వాన్ని సంపుటాలుగా తీసుకొచ్చారు. తన ఇంట్లో 1000 పుస్తకాలతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు తార్నాక ప్రాంతంలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని 3.5 లక్షలు ఖర్చు పెట్టి ఉచిత గ్రంథాలయాన్ని నడిపారు. 93 ఏళ్ల తన తల్లి సత్యమ్మ గారంటే నిజాం వెంకటేశానికి అంతులేని ప్రేమ. ఇప్పటికే తన తండ్రిని కోల్పోయిన ఆయన సత్యమ్మ గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అయితే వృద్ధాప్య కారణాల చేత ఆమె గత నెల 31న కన్ను మూశారు. అయితే తల్లి మరణించిన నాటి నుంచి తీవ్ర మనోవేదన గురయ్యారు నిజాం వెంకటేశం. ఎంతోమంది సాహితీవేత్తలు ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పినప్పటికీ ఆ బాధలో నుంచి ఆయన వచ్చినట్టు కనిపించలేదు. ఈ క్రమంలోనే అందరినీ శోక సముద్రంలో ముంచెత్తుతూ సెప్టెంబర్ 18న
ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తల్లి మరణించిన 18 రోజులకే నిజాం వెంకటేశం కూడా కన్ను మూయడం ఆయన మిత్రులు, బంధువులు, సహోద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. వీటి న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ గారికి అత్యంత ఆప్తుడు. ఆయనకు చేదోడు వాదుడుగా ఉంటూ వీటి న్యూస్ ఛానల్ గౌరవ సలహాదారుగా వ్యవహరించారు. వైశ్య వికాస వేదిక సలహాదారు కూడా వ్యవహరించారు నిజాం వెంకటేశం. నిజాం వెంకటేశం స్వయంగా రచయిత కావడం మరో విశేషం. ఆయన కదిలే సైన్యం కాచం అనే పుస్తకాన్ని ముందు మాట రాశారు. ఆ ముందు మాట పుస్తకానికే వన్నె తెచ్చింది. నిజాం వెంకటేశం మృతి సాహితీ లోకంతో పాటు వైశ్య వికాస వేదిక, వీటి న్యూస్ ఛానల్ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన మృతికి వీటి న్యూస్ ఛానల్ యాజమాన్యం, సిబ్బంది తమ తీవ్ర సంతాపాన్ని వెలుబుచ్చారు. మృదు స్వభావి మంచి మనిషి వెంకటేశం మృతికి వీటి న్యూస్ ఛానల్ ఘనంగా నివాళులర్పిస్తుంది.